నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ మంచిర్యాల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి మంత్రుల ఎమ్మెల్యే చిత్రపటాలకు పాలాభిషేకం అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ ఎస్సీ వర్గీకరణ బిల్లులను ఆమోదించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు చనిపోయిన వారి పేరుతో రుణాలు తీసుకుని పనిచేస్తున్న సంస్థకు టోకరా వేసిన ఇంటి దొంగలు చోళమండల్ ఇన్వెస్ట్మెంట్ ఫైనాన్స్ లో 1,39,90,000 టోకరా వేసిన ఉద్యోగులు బ్రాంచ్ మేనేజర్ చల్ల ప్రవీణ్ రెడ్డి ఏసీఎం చిట్టేటి అశోక్ మంచిర్యాల జిల్లా కాశీపేట మండల కేంద్రంలో ఘనంగా మహిళా దినోత్సవ ముగింపు వేడుకలు పాల్గొన్న జాయింట్ కలెక్టర్ మోతీలాల్ జిల్లా మహిళా అధికారులు మహిళలు ఎస్సీ వర్గీకరణ బిల్లు మరియు బీసీ రిజర్వేషన్ బిల్లు 42% అసెంబ్లీలో ఆమోదించిన సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంచిర్యాల ఎమ్మెల్యే కొకిరాల ప్రేమ్సాగర్ చిత్రపటాలకు జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేసి మిఠాయిలు పంపిణీ చేసి టపాకాయలు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్ల సత్యనారాయణ పట్టణ అధ్యక్షులు తూముల నరేష్ మాట్లాడుతూ టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పిలుపు మేరకు మంచిర్యాల ఎమ్మెల్యే కొకిరాల ప్రేమ్సాగర్ డీసీసీ అధ్యక్షురాలు కొకిరాల సురేఖ ఆదేశాల మేరకు ఈ రోజు జిల్లా కేంద్రంలో ఎస్సీ వర్గీకరణ బిల్లు మరియు బీసీ రిజర్వేషన్ 42% అసెంబ్లీలో ఆమోదించిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావుల చిత్రపటాలకు పాలాభిషేకం చేసి మిఠాయిలు పంపిణీ చేసి టపాకాయలు పేల్చి సంబరాలు చేసుకుంటున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకుంటూ గతంలో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచార సభలో బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని ప్రకటించిన సందర్భంగా ఈ రోజు అసెంబ్లీలో అట్టి హామీని అమలు చేశారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పూదరి తిరుపతి, ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షులు రామగిరి బానేష్, మాజీ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మహేష్ కుమార్ గౌడ్ పిలుపు మేరకు మంచిర్యాల డీసీసీ అధ్యక్షులు శ్రీమతి సురేఖ మేడం మరియు పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారు ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మంచిర్యాల పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి బీసీ బిల్లును మరియు ఎస్సీ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదం తెలిపినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, భట్టి విక్రమార్క గారికి, ప్రేమ్సాగర్ రావు గారికి, పొన్న ప్రభాకర్ గారికి, మహేష్ కుమార్ గౌడ్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటైతే ఏదైతే ప్రజాపాలన ఏర్పడుతుందో తక్షణమే బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తాం, మరి అలాగే ఎస్సీ బిల్లును మరి ప్రవేశపెడతామని చెప్పి వారు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటకు కట్టుబడి మరి రాష్ట్రంలో ప్రజాపాలన ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్ గారు వీరందరూ మహేష్ కుమార్ గౌడ్ గారు కలిసి ఏదైతే మాట ఇచ్చినామో ఆ మాట ఖచ్చితంగా కట్టుబడి మనం దాన్ని నిరూపించాలనే ఉద్దేశంతో మన జరిగిన బడ్జెట్ సమావేశంలో కానీ అసెంబ్లీ సమావేశంలో బీసీ బిల్లు 42% ఆమోదం తెలపడం జరిగింది. అలాగే ఎస్సీ రిజర్వేషన్ కూడా ఆమోదించడం జరిగింది. బీజేపీ నాయకులారా ఖబర్దార్, కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్తుందో చెప్పిందే చేస్తుంది, చేసేదే చెప్తుందని చెప్పి సందర్భం తెలియడం జరుగుతుంది. మీకు సిద్ధశుద్ధి ఉంటే మీరు పార్లమెంట్లో చట్టసభలల్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఆమోదం తెలిపి మీరు మాట్లాడండి. విమర్శించే ముందు నోరు దగ్గర పెట్టుకోండి. ఈ రోజు ప్రజాపాలన ఏర్పడిన తర్వాత బడుగు బలహీన వర్గాల కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం కృషి చేస్తూ వారి కోసం ఆలోచిస్తూ మరి అనేక సేవా కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది. 6 గ్యారెంటీలలో 4 ఆమోదం తెలపడం జరిగింది. ఈ రోజు అది అన్ని మర్చిపోయి బీజేపీ వాళ్ళు కానీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ అక్కస్తోటి ఇదే కొనసాగితే రానున్న రోజులలో ఈ దళితులు మరియు గిరిజనులు కానీ బీసీలు కానీ మనకు దూరం అవుతారు, మనకు పుట్టగతులు ఉండవు, మనకు రాజ్యాధికారం రాదనే ఉద్దేశంతో దురుబులతోటి ఈ రోజు కుట్రలు కుతంత్రాలు ఏదైతే పన్నుతుర్రో ఖబర్దార్, ప్రజలు అది మర్చిపోరు, వెంటనే మీకు శిక్షిస్తారు. ఇప్పుడే కాదు స్థానిక సంవత్సరాలు మిమ్మల్ని గోతుల వాత పెడతారు, ఒక సీటు కూడా మీకు రాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయాలి. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మన కోసం మరి ఇంత త్యాగం చేసి రిజర్వేషన్ అమలు చేసిందో వారి వెంట మనం నడుతాం, వారిని ఇలాంటి ఉందాం, ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీకి పట్టం కడదామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు. అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు
సురేఖమ్మ గారు అదేవిధంగా టీపీసీసీ ఆదేశాల మేరకు ఈరోజు మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో పెద్ద ఎత్తున బీసీ రిజర్వేషన్కు అదేవిధంగా ఎస్సీ వర్గీకి సంబంధించి బిల్లులు అసెంబ్లీలో ఆమోదం తెలిపినందుకు గాను పెద్ద ఎత్తున టపాకాయలు కాల్చుకొని మిఠాయిలు పంచిపెడుతూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అదేవిధంగా ప్రజలందరూ కలిసి ఈరోజు పెద్ద ఎత్తున సంబరాలు జరుగుతుంది. ఏదైతే గత ప్రభుత్వాలు ఎన్నడూ కూడా ఎస్సీ వర్గీకరణను ఎంత ఇటు మాదిగలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, అన్ని ఉపకులాలు కావచ్చు, ఎన్ని ఉద్యమాలు చేసినా కూడా పట్టించుకొని ప్రభుత్వాలు ఉన్నాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే రాహుల్ గాంధీ గారు డిక్లరేషన్ ప్రకారం ఈరోజు బీసీ అదేవిధంగా ఎస్సీ సంబంధించిన కులాలకు న్యాయం జరిగే ఉద్దేశంతో ఈరోజు పెద్ద నిర్ణయం తీసుకొని ఈరోజు అది చూసి చూపించారు. దేశం మొత్తం ఖచ్చితంగా తెలంగాణను ఆదర్శంగా తీసుకొని ఈ యొక్క రిజర్వేషన్లు అదేవిధంగా వర్గీకరణను ఆమోదించాలని చెప్పేసి రాహుల్ గాంధీ కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు చొరవతోని, ఉప ముఖ్యమంత్రి గారు భట్టి విక్రమార్క చొరవతోని ఈరోజు పెద్ద ఎత్తున సంబరాలు చేసి వాళ్ళు ఇచ్చినటువంటి ఈ యొక్క మా తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి గిఫ్ట్ అనుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు కళలో కూడా ఊహించినటువంటి బీసీ రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ చేసినందుకు వారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏదైతే రాబోయే రోజులలో బీసీలకు ఎస్సీలకు మంచిగా వచ్చాయని చెప్పేసుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఎన్ని పార్టీలు వచ్చినా ఎవరు వచ్చినా కూడా ఎవరు కూడా కింది స్థాయి వర్గాలను పట్టించుకునే సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుండి ఈ యొక్క ఎవరు అడ్డొచ్చినా కూడా చేసిన సందర్భం నిన్న మొన్న చూస్తున్నాం. ఏదైతే కేసీఆర్ కావచ్చు అదేవిధంగా బీజేపీ కావచ్చు మేము మద్దతు తెలిపినామని చెప్పి ముందుకు వస్తారు. ఏదైతే వర్గీకరణ చేసేటప్పుడు ఈ తప్పు జరిగింది ఆ తప్పు జరిగిందని చెప్పేసి కొంత తొత్తులతోని ఆగమాగం చేసినటువంటి ఈ పార్టీలు ఈ రోజు మళ్ళా వర్గీకరణ బిల్లు అదేవిధంగా బీసీ రిజర్వేషన్ బిల్లు పాస్ అయిన తర్వాత మేము కూడా మద్దతు ఇచ్చామని చెప్పేసి బైక్లలో చెప్పుకోవడం చాలా సిగ్గుగా చెప్పచ్చు. అదేవిధంగా నిన్నటి నిన్నటి బడ్జెట్లో ఆర్థికంగా మంచాలకు చాలా న్యాయం జరిగినప్పటికీ ఏదైతే మా పెద్ద ప్రేమసారావు గారు ఎన్నో గొప్ప కార్యక్రమాలు తీసుకున్న సందర్భంలో నిన్న ఇక్కడ ఉన్న బీజేపీ చిల్లరగా అనుకోవచ్చు ఈ మంచాలకు ఏం జరగలేని చెప్పి అంటారు. మీరు గత 20 ఏళ్ళుగా ఏం దిక్కుతారు ఇక్కడ అందరు చేస్తున్న సందర్భంలో ప్రభుత్వం టీఎస్ ప్రభుత్వం ఉన్న సందర్భంలో మీరు ఏం చేశారని చెప్పి అడుగుతున్నాం. మీరును బీఆర్ఎస్ బీజేపీ రెండు తొత్తులుగా మారి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మీద యుద్ధానికి వచ్చినప్పటికి కూడా ధైర్యంగా ఎదుర్కొంటున్నాం కాంగ్రెస్ పార్టీ పెద్దలు రేవంత్ రెడ్డి గారు. ఒక ఖబర్దార్ బీజేపీ బీఆర్ఎస్ నాయకులారా, ఎవరు ఏని పార్టీని ఎవరు ఏని ఏ పార్టీ ఏని సందర్భంలో కాంగ్రెస్ పార్టీ అన్ని చేస్తున్నది. కాబట్టి మీరు హర్షించాలి తప్ప ఇష్టం మాట్లాడని చెప్పేసి మీకు హెచ్చరిస్తూ అదేవిధంగా ఏదైతే ఆర్థికంగా మంచాలకు అన్ని విధాలుగా ఉపయోగపడుతున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి అదేవిధంగా మా ముఖ్యమంత్రి వారికి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వారికి ముఖ్యంగా మా పెద్దల గౌరవనీయులు శాసనసభ్యులు శ్రీ కుప్పల ప్రేమసారావు గారికి సురమ్మకారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క సందర్భంలో వారికి ప్రత్యేకంగా మా కాంగ్రెస్ పార్టీ శ్రేణుల నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని చోళా మండల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ హౌసింగ్ ఫైనాన్స్ లో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులు చనిపోయిన వారి పేరుతో సుమారు 1,39,90,000 రుణం తీసుకుని మోసానికి పాల్పడ్డారని ఏసీపీ ఆర్ ప్రకాష్ తెలిపారు. విలేకరుల సమావేశంలో ఏసీపీ ప్రకాష్ వివరాలు వెల్లడించారు. ఫైనాన్స్ కంపెనీ హెడ్ ఆఫీస్ జోనల్ లీగల్ మేనేజర్ టి గగన్దీప్ అగర్వాల్ గత 9 జనవరిన ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి విచారణ జరిపించగా అందులో పనిచేసే సిబ్బంది మోసాలకు పాల్పడినట్లు తేలిందన్నారు. మంచిర్యాల బ్రాంచ్ మేనేజర్ చల్ల ప్రవీణ్ రెడ్డి కరీంనగర్ ఏరియాలో ఏసీఎంగా పనిచేస్తున్న చిట్టేటి అశోక్ రెడ్డి పథకం ప్రకారం ఈ మోసానికి పాల్పడ్డారని బుధవారం ప్రవీణ్ రెడ్డిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని అశోక్ రెడ్డి పరారీలో ఉన్నారు అని తెలిపారు. చెన్నూరు మండలం కత్తెరసాల కిష్టంపేట గ్రామాలకు చెందిన మృతులు చేతెల్లి సమ్మయ్య పేరుతో 25,90,000, చల్ల రామయ్య పేరుతో 20 లక్షలు, చేతెల్లి చిన్న బక్కయ్య పేరుతో 20 లక్షలు, దోమల సారమ్మ పేరుతో 24 లక్షలు, చల్ల రవీందర్ పేరుతో 25 లక్షలు తీసుకొని సొంతానికి వాడుకున్నారని తెలిపారు. నిందితులు ఆన్లైన్ గేమింగ్ బెట్టింగ్లో పెట్టుబడి పెట్టి నష్టపోవడం జరిగిందని, సులభంగా సంపాదించాలనే ఉద్దేశంతో ఈ మోసానికి పాల్పడి సొంత సంస్థను మోసం చేయడం జరిగిందని తెలిపారు. వారి ఇద్దరికీ సహకరించిన వారిని కూడా విచారణ అనంతరం అరెస్టు చేయవలసి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల టౌన్ ఇన్స్పెక్టర్ ప్రమోద్ రావు, ఎస్ఐ కిరణ్ కుమార్ ఉన్నారు. జనవరి 9, 2025 రోజున చోళా మండలం ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ జోనల్ లీగల్ మేనేజర్ గోపాల్ గగన్దీప్ అగర్వాల్ ఒక దరఖాస్తు ఇవ్వడం జరిగింది. వాళ్ళకున్న బ్రాంచ్లలో వన్ ఆఫ్ ద బ్రాంచెస్ ఇక్కడ మంచిర్యాలలో ఉంది. దాంట్లో బ్రాంచ్ మేనేజర్ చల్లా ప్రవీణ్ రెడ్డి మరియు కరీంనగర్ ఏరియా ఏసీఎం అంటే ఏరియా క్రెడిట్ మేనేజర్గా ఇద్దరు పనిచేస్తూ ఉన్నారు. సో వీళ్ళ కింద ఇంకా స్టాఫ్ ఉంటుంది.
వీళ్ళు ఏం చేసినారని అంటే వీళ్ళు ఏంటంటే హౌసింగ్ ఏదైనా ఇల్లు కట్టుకుంటాము అని అంటే వీళ్ళు హౌసింగ్ ఇస్తారు. వాళ్లకు ఏది ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. హౌసింగ్ అయిన తర్వాత ఒకవేళ ఆ టైంలో ఇన్స్టాల్మెంట్ కట్టే క్రమంలో ఎవరైనా చనిపోయినట్టయితే అదంతా ఇన్సూరెన్స్ కింద మాఫీ అయిపోతుంది. సో అట్లా వీళ్ళు ఏం చేసినారనంటే చనిపోయిన వాళ్ళ పేర్లను తీసుకొని వాళ్ళ పేరు మీద వేరే ఫోటోలు పెట్టి బతుకున్న ఫోటోలు పెట్టి వీళ్ళు ఒక 6 మంది మీద చేతెల్లి సమ్మయ్య ఇతని పేరు మీద 25,90,000 రూపాయలు, చెల్ల రామయ్య ఇతని పేరు మీద 20 లక్షలు, చేతెల్లి చిన్న బక్కయ్య ఇతని మీద 20 లక్షలు, దోమల సారమ్మ పేరు మీద 24 లక్షలు, చెల్ల రవీందర్ పేరు మీద 25 లక్షలు, బొజ్జ మల్లయ్య పేరు మీద 25 లక్షలు, మొత్తం 1,39,90,000 రూపాయలు చనిపోయిన లోన్స్ తీసుకున్నారు. వీళ్ళు ఎక్కువ ఈ ఇది చెల్ల ప్రవీణ్ రెడ్డి ఈ మన కత్తెరసాల విలేజ్ తర్వాత కత్తెరసాల విలేజ్ కాబట్టి వీళ్ళకి తెలిసిన వాళ్ళ దగ్గరలో వాళ్ళని తీసుకొని ఫస్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇట్లా చేసుకుంటూ ఇది ఎందుకు ఇక్కడ దాకా వచ్చింది తెలియదంటే బ్రాంచ్ మేనేజర్గా పనిచేసిన చెల్ల ప్రవీణ్ రెడ్డి మరియు ఏరియా క్రెడిట్ మేనేజర్ వీళ్ళ అంటే ఈ 30 లక్షల వరకు 25 లక్షల వరకు మాత్రమే వీళ్ళకు అథారిటీ ఉంది శాంక్షన్ చేసేది, హౌసింగ్ లోన్ శాంక్షన్ చేసేది. సో వీళ్ళిద్దరు కొల్లుడై వీళ్ళతో పాటు ఇంకా కొంతమంది కొల్లుడై ఉన్నారు. ఇప్పుడైతే ప్రాథమికంగా వీళ్ళని మేము అరెస్ట్ చేయడం జరిగింది. ఏది చెల్ల ప్రవీణ్ రెడ్డి, మిగతా వాళ్ళందరూ పరారీలో ఉన్నారు. ఇలా ఇంకో ఇంపార్టెంట్ అశోక్ రెడ్డి ఇతని దగ్గర మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంది. ఇప్పుడు ఉన్నదాని ప్రకారం అయితే 1,39,90,000 రూపాయలు వీళ్ళు ఫ్రాడ్ చేసి వీళ్ళే వాడుకొని వాళ్ళ పేరు మీద చచ్చిపోయిన పేరు మీద అకౌంట్లు కూడా తీసి ఆ డెత్ సర్టిఫికెట్లు సబ్మిట్ చేసినట్టయితే ఇదంతా మాఫీ జరిగిపోతుందనే ఒక క్రిమినల్ ఇంటెన్షన్ తోటి ఇవన్నీ చేయడం జరిగింది. సో దీంట్లో ఇంకా వీళ్ళకు సహకరించిన వాళ్ళు ఎవరు, చనిపోయిన వాళ్ళ పేరు మీద వేరే ఎవరు సంతకాలు పెట్టినారు, ఇంకేమున్నది అని అంటే దీనికి కొంత టైం పడుతుంది. ఇప్పుడైతే మేము ఇతన్ని ప్రవీణ్ రెడ్డిని అరెస్ట్ చేసి కోర్టుకు పంపడం జరిగింది. ఇంకా దీని మీద దర్యాప్తు జరుగుతూ ఉంది. దీనిలో ఎవరున్నా కానీ దీంట్లో చట్ట ప్రకారం అందరి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇది మా టౌన్ సిఐ గారు ప్రమోద్ రావు గారు కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది. ప్రమోద్ రావుతో పాటు మా కిరణ్ ఎస్ఐ తర్వాత ఉమెన్ ఎస్ఐ గారు కూడా దీంట్లో పాల్గొనడం జరిగింది. సో ఇలా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కూడా పేర్లు తీసుకొని వాళ్ళందరి మీద మేము కేసులు పెట్టి ఆనరబుల్ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అంటే వీళ్ళు చెల్ల ప్రవీణ్ రెడ్డి మళ్ళీ అశోక్ రెడ్డి వీళ్ళ జల్సాలకు అలవాటు పడి వీళ్ళు ఆన్లైన్ గేమింగ్ ఆన్లైన్ బెట్టింగ్ పెట్టి మొత్తం దాని కొరకే ఈ ఫ్రాడ్ని ఎంచుకోవడం జరిగింది. వీళ్ళకి ఏంటంటే ఒక లీగల్గా ఒక లోన్ ఇవ్వడం జరిగింది వాళ్ళ విలేజ్లోకి ఒకరికి ఇస్తే అతను ఏంటంటే అతను క్యాన్సర్ వచ్చి తొందరగా చనిపోవడం జరిగింది. అట్లా క్లెయిమ్ వచ్చింది. క్లెయిమ్ రాగానే అరే ఇదేదో బాగుందనే ఉద్దేశంతో వీళ్ళు అప్పటికే ఏది బెట్టింగ్లకు అలవాటు పడి ఈ డబ్బులని పోగొట్టుకున్నారు. సో వాటిని కప్పిపుచ్చుకోవడానికి ఒకదాని మీద ఒకటి ఇట్లా తప్పులు చేసి ఆ బెట్టింగ్లోనే అన్ని డబ్బులన్నీ చేసినాడు, ఖర్చు పెట్టినాడు. సో అశోక్ రెడ్డి దొరికితే ఇంకా దీంట్లో కొంచెం సమాచారం మనకు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా ఎవరెవరు ఉన్నారు దీంట్లో ఏమున్నది అనేది మేము చేస్తాం. మంచిర్యాల జిల్లా కేంద్రంలో మహిళా దినోత్సవం సందర్భంగా మమతా మహిళా తరంగిణి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా మమతా తరంగిణి అధ్యక్షురాలు రమాదేవి, కార్యదర్శి శృతి మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ముగింపు వారోత్సవాల్లో భాగంగా ఈ రోజు మహిళా దినోత్సవం నిర్వహించుకున్నామని, ఈ సందర్భంగా మహిళలు రకరకాల క్రీడలు, నృత్యాలు, పాటలతో అలరించారని తెలిపారు. మమతా తరంగిణి ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు కూడా సంవత్సరం పొడుగునా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేసినటువంటి మహిళలందరికీ మమతా తరంగిణి తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జి అర్పితారెడ్డి, షీటీ మెస్సై హైమ, ఉపాధ్యక్షురాలు లత, సంయుక్త కార్యదర్శి భాగ్యలక్ష్మి, కోశాధికారి కరుణ, గోనె భాగ్యలక్ష్మి, చిదానంద కుమారి, జోష్నా చంద్రదత్, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
ఒక్కలది అని నేను అనుకుంటున్నాను. మన వల్ల వాళ్ళు ఉన్నాం కాబట్టి చాలా మటుకు ఏ ప్రాబ్లమ్స్ లేకుండా సాఫీగా ఫ్యామిలీ నడుస్తుంది. మీరు చెప్పండి, ఎంతమంది ప్రతిరోజు మీ కోసం మీరు ఎక్సర్సైజ్, మంచి ఫుడ్, ఫస్ట్ మనం ఉంటేనే వాళ్ళు ఉంటారు. సో మన గురించి మనం ఎంత పట్టించుకోవాలా? అందరూ బయట కనిపిస్తుంది కానీ బాడీలో ఉన్న ప్రాబ్లమ్స్ కనిపిస్తాయా? ఇంట్లో కనిపించే వాళ్ళు 50-55 years ప్రాబ్లమ్స్ వస్తున్నాయని, కానీ ఇప్పుడు ఏంటో ఏమీ లేదు. ప్రతి ఒక్కరూ ఏదో వస్తుంది. ఫస్ట్ ఎవరి కోసం బతకట్లేదు, మన కోసం మనం ఉన్నాము. అవునా? మంచి తిండి తినాలి కదా, మంచి ఎక్సర్సైజ్ చేయాలి కదా. ఏం లేదండి దానిలో ఫస్ట్ మనం ఇప్పటి నుంచే పట్టించుకున్నాము. డబ్బులు ఎలా సేవ్ చేస్తామో మనం హెల్త్ కూడా కాపాడుకుందాం. 100 ప్రాబ్లమ్స్ ఒక లెక్క, ఒక్క హెల్త్ ఇష్యూ ఒక లెక్క. ఒక్క హెల్త్ ఇష్యూ వస్తే తెలియదంట మనకి అసలు ఎంత పెద్ద ప్రాబ్లం ఉంటుంది. దయచేసి మహిళలు ప్లీజ్, మనం ఎంత అందంగా రెడీ అవుతామో మన హెల్త్ కూడా అంత ఫిట్గా ఉండాలి. మమత మొదలైన ఇది 15 సంవత్సరాలు పూర్తయినది. 2025 నుండి మేము కొత్తగా మెంబర్స్ స్టార్ట్ చేస్తున్నాము. మా మమత తరఫున మేము చాలా కార్యక్రమాలు ఓన్లీ లోకల్లో కాకుండా చుట్టు ప్రాంతాలలో కూడా చాలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ఎవరు ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళకి ఏం కష్టాలు ఉన్నా పోయి వాళ్ళని పలకరించి అన్నీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నాము. మళ్ళీ వేసవికాలంలో కూడా మజ్జిగన్నము కానీ మజ్జిగ కానీ వాటర్ సప్లై అందరికీ అందిస్తున్నాము. 45 days దాకా మేము ఆ కార్యక్రమం చేపడుతున్నాము. మరి మా మమత తరఫున మేము సొంతగా ఈ కార్యక్రమం నిర్వహించడం ఎవరి ఆధీనంలో కాకుండా అన్ని కార్యక్రమాలు చాలా వైభవంగా జరుగుతున్నాయి. అందరం కలిసి చాలా మంచిగా చేసుకుంటున్నాం. అందరం కలిసి ముందుగా అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మా మమత అని మేము ఫౌండేషన్ ఒకటి స్టార్ట్ చేసుకున్నాము. 2006 February 6 నాడు స్టార్ట్ చేసుకున్నాము. 15 years కంప్లీట్ అయ్యి 16 yearsలో అడుగుపెట్టాము. అప్పటి నుండి ఇప్పటి వరకు మా మెంబర్స్ అందరూ కూడా కలిసికట్టుగా ఉంటున్నాము. 28 members ఉన్నాము. ఏ ప్రోగ్రామ్ అన్నా మంత్లీ 2 programs చేసుకుంటాము. మా ప్రోగ్రామ్కు మాకు వేరే ఫండ్ అంటూ ఏం రాదు. మా మెంబర్సే అందరం వేసుకొని నెలకు 2 ప్రోగ్రాంలు చేసుకుంటూ సక్సెస్ఫుల్గా అన్ని ప్రోగ్రాంలు చేస్తున్నాము. చుట్టుపక్కల ఊళ్ళో కానివ్వండి, పేదవాళ్ళకి ఎక్కువ మేము ఎవరి లేని వాళ్ళంటే వాళ్ళకి ఎక్కువ కనుక్కొని అట్లా సాయం చేస్తున్నాము. ఇప్పుడు ఎండాకాలంలో అయితే మజ్జిగ వాటరు సప్లై ఉంటుంది. అందరం కలిసి అనుకొని ఒక్క నెల ఇట్లా రోజుకో ఇద్దరం కలిసి పెరుగన్నం పెట్టడం కానీ, అక్కడైతే చాలా బాగా అందరు వచ్చి మాకు ఇంకా పెట్టండి మేడం అని ఇట్లా అడుగుతుంటే ఎంత సంతోషంగా ఉంటుందో మాకు ఈ ప్రోగ్రాం చేస్తుంటే. మేము ముందుగానే నెలకు మీటింగ్ పెట్టుకొని నెక్స్ట్ మనకి ఈ నెలలో 2 ప్రోగ్రాంలు ఉంటాయి, ఇవి చేసుకోవాలని మేము అనుకొని చేస్తుంటాము. అలాగే మనకు మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవాలని మనకు అంటారు. కానీ మనకు ఎప్పుడూ మహిళలకు ఏ రోజైనా మనకు మహిళా దినోత్సవమే. మనం లేనిది ఏది గడవదు కాబట్టి మేము ఎప్పుడు చేసుకున్నా ఓకే అని మా మెంబర్స్కి అందరికీ వీలు కావాలి, అందరూ ఉండాలి, ఎక్కువ జనం కూడా రావాలని చెప్పి మేము ఈరోజు ఏం పెట్టుకున్నాము. కాబట్టి ఈరోజు అన్ని ఆటల గేమ్లు కానివ్వండి, పాటలు, దానికి మేము చీఫ్ గెస్ట్గా జిల్లా జడ్జి అర్పిత మేడం గారిని పిలిచాము. అలాగే చీటింగ్ హైమా గారిని పిలిచాము. వాళ్ళిద్దరు కూడా వచ్చారు. వాళ్ళు కూడా చాలా బాగా చేశారండి అని చెప్పారు. వాళ్ళు స్పీచెస్ కూడా ఇచ్చారు. అందరం ఎంతో ఎంజాయ్ చేశాము. అందరూ మా ప్రోగ్రాంకి వచ్చి కూడా చాలా బాగా చేస్తున్నారు మేడం, కార్యక్రమాలు అందరూ మెచ్చుకుంటున్నారు. అట్లాగే మాకు ఎంతో సంతోషం అనిపిస్తుంటుంది. మేము ఇలాగే ముందు చేస్తామని, మీకు ఎవరికి ఏదైనా ప్రాబ్లం ఉన్నా మాకు చెప్పాలని మేము విన్నవించుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ బిల్లు పాస్ చేసిన సందర్భంగా లక్షట్పేట పట్టణ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉత్కూరు చౌరస్తా వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో కని విని ఎరుగని బీసీల బిల్లును ప్రవేశపెట్టడం అభినందనీయమన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గాల పార్టీ అని నిరూపించుకుందని తెలిపారు. అసెంబ్లీలో 42% బీసీల బిల్లు ప్రవేశపెట్టి ఎస్సీ వర్గీకరణ బిల్లును కూడా ప్రవేశపెట్టి ఆమోదించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
పొన్నం ప్రభాకర్ మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావులకు ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ప్రజల శ్రేయస్సు కొరకు ముందుంటుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పెట్టిన బడుగు బలహీన వర్గాల పథకాలను అందరికీ అందేలా చూస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు చింతా అశోక్, కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ చెల్ల నాగభూషణం, ఆర్టీఏ మెంబర్ అంకత్ శ్రీనివాస్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు పింగళి రమేష్, పట్టణ అధ్యక్షులు ఆరిఫ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నలిమేలి రాజు, కాంగ్రెస్ యూత్ మండల అధ్యక్షులు బొప్పు సుమన్, పట్టణ అధ్యక్షులు రామదేని వెంకటేష్, మాజీ కౌన్సిలర్ రామదేని వెంకటేష్, సురేష్ నాయక్, కాంగ్రెస్ నాయకులు దేవేందర్ రెడ్డి, రమేష్, సయ్యద్ అలీ, నవాబు ఖాన్, రాజు, గుత్తికొండ శ్రీధర్ తదితరులు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర చరిత్రలో కనీ ఎరగనటువంటి దినం మన కాంగ్రెస్ పార్టీ పేద బడుగు బలహీన వర్గాల పార్టీ అని మరొకసారి నిరూపించుకుంది. కాంగ్రెస్ పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గాలది, ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాలదని మరొకసారి నిరూపించింది. ఈరోజు అసెంబ్లీలో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించినటువంటి ఘనత మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది, ఆర్థిక శాఖ మంత్రులు బట్టి విక్రమార్క గారిది, అదేవిధంగా మరి బీసీ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారిది, మా గౌరవ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారిది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ సమావేశానికి వచ్చినటువంటి వివిధ గ్రామాల వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు అదేవిధంగా చాలా సుదినం. ఈ రోజు వారు ఏదైతే 42% బీసీలకు అసెంబ్లీలో బిల్లు చేశారో దానికి సందర్భంగా మేమంతా ఇప్పుడు వారి గౌరవార్థం పాలాభిషేకం చేయడం జరిగింది. మరి దానిని ఈ రోజు అవాకులు చవాకులు వెళ్తున్నటువంటి బీజేపీ నాయకులు పార్లమెంట్ లో పెట్టి దాన్ని చట్టసభల్లో తీసుకొచ్చి శాసనం చేయాల్సిన బాధ్యత బీజేపీ నాయకులపై ఉన్నది. మాటలు చెప్పడం కాదు, మేమైతే చేతలు చేశామో మీరు కూడా చేసి చూపెట్టాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే ఎస్సీలకు ఎన్నో ఏళ్ల నుంచి కొనసాగుతున్నటువంటి వర్గీకరణ కూడా శాశ్వత లక్షణపేట పట్టణంలో కాంగ్రెస్ పార్టీ తరఫున గౌరవనీయులు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశాల మేరకు ఇలా రాష్ట్రం అంతా సంబరాలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే రాష్ట్రంలో ఇచ్చిన మాట తప్పకుండా ప్రజాపాలనలో భాగంగా ప్రజల కోసం, ప్రజల శ్రేయస్సు కోసం పరితపించేటువంటి కాంగ్రెస్ పార్టీ ఇలా గౌరవనీయులు పెద్దలు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో, బట్టి విక్రమార్క గారి నేతృత్వంలో ఇలా పాలిస్తున్నటువంటి పరిపాలన ఇలా బ్రహ్మాండంగా ఉందని చెప్పి ప్రజలు ఆశిస్తున్నారు. ఎందుకంటే ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రతి ఒక్క పథకం అందరికీ సముచిత న్యాయం జరిగే విధంగా, అన్ని పథకాలు అందరికీ న్యాయం జరిగే విధంగా తీసుకొచ్చేటువంటి శుభ సందర్భం. కాబట్టి ఇలా రాష్ట్రం అంతా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించి, అదే ఎస్సీ వర్గీకరణకు ఏబీసీగా ధృవీకరించి వారికి కూడా కుల వర్గీకరణ చేసే దానికి ఆమోదించినటువంటి చట్టసభల్లో మేము గౌరవిస్తున్నాం, ఎంతో ఆనందపడుతున్నాం. ఎందుకంటే ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు గత 30 సంవత్సరాల పోరాటం చేసి ఆ పోరాట ఫలంగానే ఇలా ఈ కుల వర్గీకరణ, ఎస్సీ వర్గీకరణ జరిగిందని చెప్పి మేము ఆశిస్తున్నాం. కాబట్టి ఈ సందర్భంగా ఇక్కడ లక్ష్మీపేట పట్టణంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల ముగింపు సందర్భంగా ఈ రోజు కాశీపేట మండల కేంద్రం రైతు వేదికలో మహిళలు, జిల్లా మహిళా సఖీ లయన్స్ క్లబ్ మరియు జిల్లా వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లాలో పనిచేస్తున్న వివిధ శాఖల అధికారులు పాల్గొని మహిళా దినోత్సవ సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు నృత్యాలు, ఆటల పోటీలు నిర్వహించుకుని వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మోతీలాల్, జిల్లా వ్యవసాయ అధికారిని కల్పన, మైనార్టీ అధికారిని రాజేశ్వరిలు మాట్లాడుతూ మహిళలు సాధికారిత సాధించాలంటే ఆర్థికంగా స్వయం ఉపాధి కలిగి ఉండాలని తెలిపారు. మహిళలు సృష్టికి మూలమని, కుటుంబం, దేశం అభివృద్ధికి మహిళల కృషి ఎంతో అవసరమని, అనాది నుంచి మహిళా అభ్యుదయం కోసం కృషి చేసిన జ్యోతిబాపులే ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రపతి, దేశ ప్రథమ పౌరురాలు ముర్ము, రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో గిరిజన మహిళా మంత్రి సీతక్క, జిల్లాలో ఉన్నత స్థాయిలో పనిచేస్తున్నటువంటి అధికారులను ఆదర్శంగా తీసుకుని మహిళలు ముందుకు నడవాలని వారు తెలిపారు. వయోజన విద్యాధికారి పురుషోత్తం నాయక్ మాట్లాడుతూ మహిళలలో అక్షరాస్యత పెంచడానికి కాశీపేట మండలాన్ని 100 రోజుల్లో 100% అక్షరాస్యతగా చేయడానికి బృహత్తర కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండలంలో పనిచేస్తున్న అక్షర వాలంటీర్లు, మహిళలు, సఖీ లయన్స్ క్లబ్ అధ్యక్షురాలు శాంకరి, డిఆర్పీలు సుమన్, అశోక్ రావు తదితరులు పాల్గొన్నారు. అంతా ఓపెన్ ఇంటి దగ్గరే ఇంట్లో గుంత ఉంటది, దాంట్లో డబ్బా నుంచి ఆమె మీద వేసేవాడు అన్నట్టు. ఆమె బయటికి పోకుండా ఉండటానికి, బయటికి పోతే విద్య నేర్పిస్తుంది కదా అమ్మాయిలకి. అమ్మాయిలు విద్య నేర్చుకుంటే ఈ పరిస్థితి వచ్చింది. అప్పుడు వాళ్ళు ఊహించి ఈ పరిస్థితి రావద్దు అని
పురుషులని కాపాడడానికి ప్రయత్నం చేస్తే అది ఎదుర్కొని సావిత్రిబాయి పూలే గారు అట్లా బురద చల్లినా కూడా స్కూలుకు పోయే ముందే అందులో ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ వేరే చీర మార్చుకొని తను విద్యను చెప్పడం కంటిన్యూ చేసేది. అందుకే ఈ మహిళా లోకం మేల్కొన్నదన్నట్టు కదా. అంటే మీకు విద్య రావడానికి కారణం సావిత్రిబాయి పూలే గారు. కాబట్టి సుమన్ సార్ చెప్పారు కదా, వేతనాలు వ్యత్యాసం ఉండటం వల్ల పోరాటం చేశారు. అది సాధించుకున్నందుకు గుర్తుగా మార్చి 9 మహిళా దినోత్సవంగా చేస్తున్నారు. ఆ మహిళా దినోత్సవాన్ని ఈ రోజు ఈ వారం రోజులు చేస్తున్నాము అని చెప్పుకుంటూ ముగింపు రోజు ఈ రోజు చేస్తున్నాడు శాంకారి గారు. ఒకసారి శాంకారి గారికి మనం అందరం ధన్యవాదాలు చెప్పాలి కదా. అయితే అంతకంటే ముందు మరి మహిళా విద్య కొరకు పోరాడింది ఎవరు? సావిత్రిబాయి పూలే గారు మహిళా విద్యను సాధికారత తీసుకురావడానికి, మహిళలకు కూడా విద్య నేర్పించడానికి అప్పట్లో ఆ మహిళా విద్య అంటే బాలికలకు విద్య లేదు, ఓన్లీ మగవాళ్లే విద్య నేర్చుకునేటోళ్ళు 1858 ఆ సంవత్సరాల ఆ శకాలలో. కాబట్టి అప్పుడు పూలే గారితో పాటు మంచిర్యాల జిల్లా రామకృష్ణపూర్ పట్టణంలో మన్నా చర్చి 10వ వార్షికోత్సవం కార్యక్రమం ఈ రోజు అంగరంగ వైభవంగా పాస్టర్ సిహెచ్ జాషువా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా ప్రసంగికులు వరంగల్ నుంచి రెవరెండ్ సుభాషిణి జ్యోతి, రవికుమార్, భువనగిరి నుంచి పాస్టర్ జాన్సన్ జాషువాని ప్రార్థన కార్యక్రమాన్ని నిర్వహించి వారు ప్రసంగిస్తూ పట్టణం కొరకు, దేశం కొరకు, సింగరేణి ప్రాంతంలో ఉంటున్న ప్రజల కొరకు అందరూ శాంతియుతంగా, సుఖంగా, ఆరోగ్యంగా, ఆశీర్వదింపబడ్డ బిడ్డలుగా దీవించాలని వారు వాక్యాన్ని అందజేశారు. గత 9 సంవత్సరాలుగా దేవుని సేవ కొరకు నిరంతరం తనతో పాటు తనకు సహకరిస్తున్న మన్నా చర్చి సంఘ సభ్యులకు ప్రత్యేకంగా దేవుని మెండైన దీవెనలు ఎల్లవేళలా ఉండాలని పాస్టర్ సిహెచ్ జాషువా, శ్రీలత సంఘం కొరకు ప్రార్థన నిర్వహించారు. పేరు పేరు చెప్పిన మీకు వందనాలు నేను తెలియపరచుకుంటున్నాను. చాలా సంతోషం. ఈరోజు మరి 9 సంవత్సరాల అద్భుత రీతిగా ఈ చర్చి నిర్మాణం చేసి మరి 10వ సంవత్సరంలోకి మరి అడుగు పెడుతున్న ఈ సందర్భంగా మీ అయ్యగారు చక్కని కూడిక ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం కూడా ఆయన గణపరచాలి, ప్రతి సంవత్సరం ఆయన కీర్తించాలి, ఆయన నామాన్ని గొప్ప చేయాలి. మరి దేవుని గణపరచడం ఎంత గొప్పదో తెలుసా? కృతజ్ఞత, ప్రతి విషయంలో కృతజ్ఞతలు కలిగి ఉండాలి. మీ పాస్టర్ గారి విషయంలో చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది. నేను అన్నాను, గెస్టులు వచ్చారు, వారికి ముందు ఇవ్వాలంటే వినదే, అక్కడి నుంచే మొదలు పెట్టారు. నువ్వు నా ఆత్మీయతలు, మా ఆత్మీయ తల్లిదండ్రులు మొట్టమొదటిగా మాట్లాడాలంటారు. మా గౌరవం ఎలా ఉంటారు? వచ్చిన దైవ సేవకులు మాట్లాడిన తర్వాత మేము మాట్లాడుతాను అంటాను నేను. కానీ మొట్టమొదటిగా ఈ సమయాన్ని మరి మాకు ఇచ్చినందుకు దేవునికి వందనాలు. ఈ సంవత్సరం మరి 9 సంవత్సరాల అద్భుత రీతిగా కాపాడిన మహాదేవునికి కోట్ల కొలది కృతజ్ఞతలు తెలియపరచాలి. మీ సంఘం చాలా, మీ సేవకుడు బాధ్యత కలిగి, సేవకురాలు బాధ్యత కలిగి సేవను ముందుకు కొనసాగిస్తున్నారు. బాధ్యత లేకపోతే ఇంత సంఘం అవ్వదు కదా. బాధ్యత లేకపోతే మీరు ఇంత చక్కగా యూనిఫామ్ వేసుకోవాలి కదా. చక్కగా యూనిఫామ్తో పాటలు పాడేవారు, పరిచర్య చేసేవారు కదా, పాటలు పాడే బృందం, పిల్లలు అందరూ కూడా ప్రభుని కనపరచడం అంటే చాలా గొప్ప ఆశీర్వాదం. మరి మీ సేవకుడికి ఇచ్చిన బాధ్యతను బట్టి, సేవకుని బట్టి కూడా నేను వందనాలు తెలియపరచుకుంటున్నాను. దీని అంతటికి కారణం ఒకరోజు దుఃఖముఖంతో మరి మా గృహానికి వచ్చారు. వీక్షిస్తున్న మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. నా పేరు మాస్టర్ సిహెచ్ జాషువా. నేను మన్నా చర్చ్ పాస్టర్ని. రామకృష్ణాపురంలో మన్నా చర్చి 10వ వార్షికోత్సవ కార్యక్రమం జరుగుతుంది. దేవుడి 9 సంవత్సరాలు కాచి కాపాడి 10వ సంవత్సరంలో అడుగుపెట్టి కృప చూపాడు. కాబట్టి ఈ యొక్క 10వ వార్షికోత్సవ ఆరాధనకి వరంగల్ నుంచి దైవజనులు రెవరెండ్ సుభాషిణి జ్యోతి, రవికుమార్ గారు, అలాగే భువనగిరి నుంచి రెవరెండ్ జాన్సన్ గారు, మరి సత్యమణి జాషుమణి గారు, వరంగల్ నుంచి రెవరెండ్ ప్రభాకర్ గారు, అలాగే వరంగల్ నుంచి రాజు పాస్టర్ గారు చేసి
ఈరోజు మందిరం యొక్క ప్రతిష్ట కొరకి అందరూ సంతోషంగా శాంతియుతంగా ఆరోగ్యంగా ఉండాలని వారు వర్తమానం ఇచ్చి దేవుని యొక్క మందిరం యొక్క ప్రాముఖ్యత మందిరంలో వచ్చే దీవెనలను ఈరోజు బోధించడం జరిగింది. అలాగే ఈ యొక్క జిల్లా తర్వాత తెలంగాణ రాష్ట్రం కొరికి దేశం కొరికి ప్రార్థనలు చేయడం జరిగింది. ఈ 10వ వార్షికోత్సవము ఘనంగా జరగడానికి అలాగే మా సంఘ సభ్యులు సంఘ టీం సంఘంలో ఉన్న పెద్దలు బ్రదర్స్ సిస్టర్స్ వారు చేసిన పరిచర్య ఎంతో గొప్పది. వారికి కూడా ప్రత్యేక వందనాలు. వీక్షిస్తున్న మీ అందరు కూడా వందనాలు. ఎందుకంటే ఒక మందిరం 9 సంవత్సరాలు ఈ రీతిగా ముందుకు సాగిందంటే దేవుని కృప, అలాగే సంఘ సభ్యుల యొక్క ప్రోత్సాహము, వారి యొక్క నడిపింపు ఎంతో గొప్పది. కాబట్టి ఈరోజు ముఖ్యమైన విషయం ఏంటంటే దేశం కొరకు ప్రార్థన చేశాము, అలాగే రాష్ట్రం కొరకు ప్రార్థన చేశాము. మన యొక్క రామకృష్ణపూర్ పట్టణం కొరకు జిల్లా కొరకు ప్రార్థన జరిగింది. అలాగే ప్రసంగిస్తున్న దైవజనులు కూడా నూతన బొగ్గు బావిలు అవి నూతనంగా తెరవబడాలని సింగరేణి డెవలప్ కావాలని, ఈ ప్రాంతాలు నశించకుండా ఇంకా అనేక సంవత్సరాలు సస్యశ్యామలంగా ఉండాలని, మంచి మైండ్స్ పడాలని, అనేకులకు ఉద్యోగాలు రావాలని వారు ప్రార్థన చేశారు. ఆ రీతిగా ఖచ్చితంగా జరుగుద్ది. ఈ పట్టణ క్షేమం కొరకు ప్రార్థన చేశాము. ఈ మన్నా పరిచర్యలు ఇంతవరకు నడిపించిన ఆ సంఘ సభ్యులకి అలాగే మాకు సహకరించిన మీడియా మిత్రులకి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి మంత్రుల ఎమ్మెల్యే చిత్రపటాలకు పాలాభిషేకం. అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ ఎస్సీ వర్గీకరణ బిల్లులను ఆమోదించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు. చనిపోయిన వారి పేరుతో రుణాలు తీసుకుని పనిచేస్తున్న సంస్థకు టోకరా వేసిన ఇంటి దొంగలు. చోళమండల్ ఇన్వెస్ట్మెంట్ ఫైనాన్స్ లో 1,39,90,000 టోకరా వేసిన ఉద్యోగులు. బ్రాంచ్ మేనేజర్ చల్ల ప్రవీణ్ రెడ్డి, ఏసీఎం చిట్టేటి అశోక్. మంచిర్యాల జిల్లా కాశీపేట మండల కేంద్రంలో ఘనంగా మహిళా దినోత్సవ ముగింపు వేడుకలు. పాల్గొన్న జాయింట్ కలెక్టర్ మోతీలాల్, జిల్లా మహిళా అధికారులు, మహిళలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.